ఆహాబు తండ్రి ఒమ్రి ఏం చేశాడో తెలుసా? నేను రాజుని, నా కొడుకు యువరాజు, మా ఇంటికి రాబోయే కోడలు కూడా యువరాణి అయి ఉండాలి, మా అంతకు తగిందై ఉండాలని తూరు సీదోనులకు చెందిన అన్యురాల్ని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అమ్మా, నా వైపు చూడండి. మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అన్యుల వివాహానికి ప్రోత్సహించకండి. కులాలకు పోయి, అంతస్తులకు పోయి, ఆస్తికి పోయి, మన స్టేటస్కి తగినట్లుగా తగిన వాళ్ళను మనం ఎన్నుకోవాలని వివాహం దగ్గర తప్పటడిగేశారా, మన కుటుంబాలు ఆహాబు కుటుంబాలు అయ్యే ప్రమాదం ఉంటాయి. ఎవరిని బిడ్డలారా, వచ్చిన తర్వాత మారతారులేండి అని అనుకోకు. వచ్చిన తర్వాత వాళ్ళే వాక్యం విని ప్రభు తట్టు తిరుగుతారు అని అనుకోకు. విశ్వాసికి విశ్వాసితోనే విజ్జోడు ఉండాలి. వెలుగు సంబంధులు వెలుగు సంబంధులతోనే సాంగత్యం చేయాలి. వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో పొరపాటున సాంగత్యం